వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ప్రత్యేకంగా బడ్జెట్కి సంబంధించిన అంశాలను సిలబస్లో పొందుపరచడం జరిగింది. మనం 2025-26 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1 శనివారం రోజున పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించిన అంశాలు ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్కి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. జర్నీ ఆఫ్ డెవలప్మెంట్లో ఇంజన్స్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధికి ఇంజన్లు అవి ఏంటేంటివి? అగ్రికల్చర్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్, ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్ట్. ఒక్కొక్క అంశం గురించి డీటెయిల్గా చూడాలి. ముందుగా అగ్రికల్చర్కి సంబంధించిన అంశాలు వ్యవసాయంలో అభివృద్ధి ఇంజన్లలో వ్యవసాయానికి సంబంధించిన వాటిలో వేటిని అభివృద్ధి పరచాలి, ఏ అంశాలను తీసుకోవాలి, మనకి బడ్జెట్లో ఏ అంశాలు పొందుపరిచారో వాటి గురించి ఒకసారి చూద్దాం. మనము అగ్రికల్చర్ గ్రోత్ బిల్డింగ్ రూరల్ ప్రాస్పరిటీ, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజనలో భాగంగా మనకు బడ్జెట్లో పొందుపరిచిన అంశాలు ఏంటివి? ఆ అంశాలు ఒకసారి చూస్తే ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అంటే వ్యవసాయ జిల్లాల ప్రోగ్రాం, అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ జిల్లాల ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం పేరేంటిది? ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. దీనిలో భాగంగా మనకి ఏ అంశాలు పొందుపరిచారు అని అంటే, భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న 100 జిల్లాలను ఎంపిక చేసి, ఈ 100 జిల్లాలలో అభివృద్ధి చెందుతున్న ఎన్ని జిల్లాలను ఎంపిక చేసి? 100 జిల్లాలను ఎంపిక చేసి, అభివృద్ధి చెందుతున్న 100 జిల్లాలను ఎంపిక చేసి, ఈ 100 జిల్లాలలో ఎక్కడైతే వ్యవసాయ అభివృద్ధి ప్రాంతాలు ఉంటాయి కదా, దేశం మొత్తంలో వ్యవసాయ అభివృద్ధి చెందుతున్న 100 జిల్లాలను ఎంపిక చేసి, ఆ 100 జిల్లాలలో 1.7 కోట్ల మంది రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూర్చే అంశాలు పొందుపరిచారు అని అంటే, వారు ఆ పంటలో క్రాప్ ఇంటెన్సిటీ పంటలు ఒక సంవత్సర కాలంలో ఎన్ని పంటలు పండిస్తున్నారో వాటి గురించి తెలియజేసేది క్రాప్ ఇంటెన్సిటీ. ఈ క్రాప్ ఇంటెన్సిటీని పెంచడం అంటే పూర్తిగా తక్కువ క్రాప్ ఇంటెన్సిటీ కాకుండా, ఎక్కువ క్రాప్ ఇంటెన్సిటీ కాకుండా, మధ్యస్థంగా క్రాప్ ఇంటెన్సిటీ ఉన్న ప్రాంతాలలో అధికంగా పంట తీవ్రతను పెంచేలా, అదేవిధంగా ప్రొడక్టివిటీ, వ్యవసాయ ఉత్పాదకతను కూడా పెంపొందించేలా ఈ 100 జిల్లాలలో అభివృద్ధి చెందే కార్యక్రమమే ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. ఏం లేదు, ఒక 100 జిల్లాలను వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్న ఒక 100 జిల్లాలను ఎంపిక చేసి, ఆ 100 జిల్లాలో ఏం చేస్తారంటే, ముందుగా వ్యవసాయ ప్రొడక్టివిటీ, ఉత్పాదకతను తీసుకొస్తారు. ప్రొడక్టివిటీ అంటే ఏంటిది? ఒక ఎకరాకి 30 క్వింటాల ధాన్యం రెగ్యులర్గా పండితే మనం ఈల్డ్ అంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉత్పత్తి చేసి, అదేవిధంగా ఎరువులను ఉపయోగించి ఈ ఎకరాలో 35 క్వింటాల ధాన్యాన్ని పండించినాం అనుకో, ప్రొడక్టివిటీ ఎంత పెరిగినట్టు? 5 క్వింటాల ప్రొడక్టివిటీ పెరిగినట్టు. అంటే ఈ ప్రోగ్రాంలో భాగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలు అంటున్నాం. వీటిని ఏం చేయాలి? డెవలపింగ్ నుంచి డెవలప్డ్ తీసుకురావాలి. అంటే వీరికి అంతకుముందు ఒక ఎకరాకు పండే ధాన్యాన్ని అభివృద్ధి చెందించాలి, అంటే ఎక్కువ పండించేలా తీసుకురావాలి. 30 క్వింటాల నుంచి 35 క్వింటాలకి, 35 క్వింటాల నుంచి 40 క్వింటాలకి, అంటే ప్రొడక్టివిటీని పెంచాలి. అదేవిధంగా క్రాప్ ఇంటెన్సిటీ, ఒక సంవత్సరంలో 2 పంటలు పండిస్తే ఇంకా ఎక్స్ట్రా ఇంకొక పంట పండించేలాగా, అంటే ఒక సంవత్సరంలో 3 పంటలు పండించేలాగా ప్రొడక్టివిటీ పెంపొందించాలి, క్రాప్ ఇంటెన్సిటీ పెంపొందించాలి. అదేవిధంగా ఈ 100 డిస్ట్రిక్ట్స్ ఏవైతే వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్న ఈ 100 జిల్లాలలో రుణాల పరిమితి ఉంటుంది కదా, లోన్స్, ఈ లోన్స్ కూడా సక్రమంగా ఈ రైతులకు అందేలా చూడాలని చెప్పి మనకు ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఏంటిది అని అంటే, మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ. ఇప్పుడు దీనికి సంబంధించిన అంశాలు మనం ఒకసారి తెలుగులో కూడా చూస్తే PDF, ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య కృషి యోజన అగ్రి జిల్లాల అభివృద్ధి కార్యక్రమం, వ్యవసాయ జిల్లాల అభివృద్ధి కార్యక్రమం. దీంట్లో ఏం పొందుపరిచారు? ఇప్పుడు మనకి 1.7 crore పీపుల్స్, 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు
తక్కువ ఉత్పాదకత అంటే తక్కువ అంటే ఇప్పుడు ఎకరాకి ఎన్ని 30 క్వింటాల్ అని మాట్లాడుకున్నాం కదా, వీటి నుంచి ఏం చేయాలి 35 క్వింటాలకు పెంచాలి. పెరిగిన 5 క్వింటాల్ ఏంటి ప్రొడక్టివిటీ, ఇదేంటిది ఉత్పత్తి, పెరిగేది ఏంటిది ప్రొడక్టివిటీ, ఉత్పాదకత తెలియజేసి ఇది పెరిగిన విలువను. ఆ పెరిగిన విలువ ఏంటిది ఇక్కడ 5 క్వింటాలు. ఇక్కడ తక్కువ ఉత్పాదకత, మధ్యస్థ పంటల తీవ్రత మరియు సగటు కంటే తక్కువ రుణ పారామితులు అంటే లోన్స్ తక్కువ తీసుకుంటున్న 100 జిల్లాలను కవర్ చేస్తూ వీటిలో ఇప్పుడు ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ అభివృద్ధి చెందుతున్న జిల్లాలకు సంబంధించిన ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏ అంశాలను అభివృద్ధి చెందించాలో ఆ అంశాలను ఏం చేస్తుందంటే రాష్ట్రాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ కార్యక్రమాన్ని? ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అగ్రి జిల్లాల అభివృద్ధి కార్యక్రమం. ఈ అంశాలు చూసుకోవాలి. ఫస్ట్ ఏంటిది అంటే మన క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అనేది క్రింది ఏ రంగంలో అభివృద్ధికి? వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం. వ్యవసాయ రంగం దీనిలో ఎన్ని కోట్ల మందికి? 1.7 కోట్ల మందికి. తక్కువ ఉత్పాదకత, మధ్యస్థంగా ఉన్న పంట తీవ్రత గల ప్రాంతాలలో ఇవి కవర్ చేస్తూ రావాలి. అంటే ఈ జిల్లాలను అభివృద్ధి చెందుతున్న జిల్లాల నుంచి అభివృద్ధి చెందించాలి. ఇదే ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ. నెక్స్ట్ ఏంటిదంటే దీనిలో భాగంగానే గ్రామీణ శ్రేయస్సు మరియు స్థితిస్థాపకతను నిర్మించడము. అగ్రికల్చర్లోనే భాగంగా గ్రామీణ శ్రేయస్సు మరియు స్థితిస్థాపకతను నిర్మించడం. దీంట్లో ఏంటివి? నైపుణ్యము, పెట్టుబడి, సాంకేతికత మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ద్వారా వ్యవసాయంలో ఉపాధి కొరతను పరిష్కరించడానికి. ఇప్పుడు వ్యవసాయంలో నైపుణ్యం ఉండాలి, స్కిల్ ఉండాలి, ఏ పంటలు వేయాలి, ఏ కాలానికి అనుగుణంగా ఎలాంటి పంటలు ఉపయోగించాలి, ఏ టైంకి పెస్టిసైడ్స్ ఉపయోగించాలి, ఇలాంటి స్కిల్ ఒకటి. అదేవిధంగా అసలు వ్యవసాయం చేయడం కోసం పెట్టుబడి కావాలి. ఈ పెట్టుబడి ఉన్న తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే విత్తనాలు తీసుకొస్తాం, విత్తనాలు తీసుకొస్తే పెస్టిసైడ్స్ తీసుకొస్తాం, అదేవిధంగా ట్రాక్టర్ లాంటివి ఉండాలి. వీటన్నిటికీ పెట్టుబడి కావాలి. ఈ పెట్టుబడితో పాటు ఎలాంటి పంటలు పండించాలి, హైబ్రిడ్ సీడ్స్ ఉపయోగించాలి, ఇటువంటి ఆలోచనలేమో నైపుణ్యంలో భాగంగా. నెక్స్ట్ ఏంటి? సాంకేతికత మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు. సాంకేతికత అంటే ఏంది? ఇప్పుడు ఒకప్పుడు పశువుల ద్వారా వ్యవసాయం చేసే వారు ఇప్పుడు ఎట్లుంది? ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు. సాంకేతిక ఆధారంగా వ్యవసాయం చేస్తూ గ్రామీణ వ్యవస్థను ఊతమివ్వడం, గ్రామీణ వ్యవస్థకి ఊతమివ్వడం ద్వారా వ్యవసాయంలో ఉపాధి కొరతను పరిష్కరించడానికి. వ్యవసాయంలో కొన్ని రాష్ట్రాలలో ఉపాధి కొరత కూడా ఉంది. ఇలాంటి కొరతను కూడా తొలగించి రాష్ట్రాల భాగస్వామ్యంతో సమగ్ర బహుళ రంగాల కార్యక్రమం అంట. ఇదేంటంటే వ్యవసాయ రంగంలో వ్యవసాయంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా డెవలప్ చేసే ఉద్దేశంతో సమగ్ర బహుళ రంగాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా వ్యవసాయంలో మనకి అభివృద్ధి ఇంజన్లలో భాగంగా ఫస్ట్ వ్యవసాయానికి సంబంధించిన అంశం మాట్లాడుతున్నాం కదా, దానిలో వచ్చిన కార్యక్రమం ఇది. 100 అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ జిల్లాలను కవర్ చేయడానికి వచ్చిన మొదటి దశ ఇది. మొదటి దశలో ఏంటంటే 100 అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ జిల్లాలను మొత్తంగా కవర్ చేయాలి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏంటంటే అభివృద్ధి చెందుతున్న 100 జిల్లాలు అన్నాం కదా, దాంట్లో ఫస్ట్ అంశం ఏంటిది? తక్కువ ప్రొడక్టివిటీ, మధ్యస్థ క్రాప్ ఇంటెన్సిటీ అంటున్నాం. ఈ అంశాలను డెవలప్ చేయాలి అంటే ప్రొడక్టివిటీ పెంచాలన్నా, క్రాప్ ఇంటెన్సిటీ పెంచాలన్నా ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి? పెట్టుబడి కావాలి. ఎలాంటి పంటలు పండించాలనే స్కిల్ ఉండాలి. తర్వాత టెక్నాలజీ ఉపయోగించాలి. క్రాప్ ఇంటెన్సిటీ పంటలు పెంచాలి అంటున్నాం కదా. ఇప్పుడు ఒక పంటను మనము కార్మికుల ద్వారా అంటే వ్యవసాయ కార్మికుల ద్వారా పంటను కోస్తే టైం ఎక్కువ పడుతుంది. ఒక 15 రోజులు పడుతుంది ఒక 5 ఎకరాల వరి పొలాన్ని కొయ్యాలంటే. అదే ఈ సాంకేతికత వరి మిషన్ల ద్వారా 2 రోజుల్లో అయిపోతుంది. మళ్ళీ చదును చేయొచ్చు, వెంటనే ఇంకో పంట పండించవచ్చు. అంటే క్రాప్ ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు కదా. నీటిపారుదల వసతి ఉంటే కూడా తొందర అయిపోతుంది. మనకి నైపుణ్యము, పెట్టుబడి, సాంకేతికత మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడం ద్వారా వ్యవసాయంలో ఉపాధి కొరతను పరిష్కరించడం కోసము ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో సమగ్ర బహుళ రంగాలుగా తీర్చిదిద్దుతామని చెప్పి బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ. పత్తి ఉత్పత్తిలో ఉత్పాదకతను పెంపొందించడం కోసము ఈ మిషన్ ప్రారంభించడం జరిగింది. అంటే పత్తిలో ఉత్పాదకత, ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం ఉత్పాదకత అంటే. ఉత్పాదకత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఉత్పాదకత మీనింగ్ ఏంటిది? ఫస్ట్ ఒక ఎకరాలో 40 క్వింటాల పత్తి పండితే ఈ 40 క్వింటాల పత్తిని 50 క్వింటాల ఉత్పత్తి
చేయడంలో ఒక సంవత్సరం యొక్క ప్రొడక్టివిటీ ఎంత పెరిగింది అన్నట్టు 10 క్వింటాలు. అంటే ఇది ఉత్పత్తి 10 క్వింటాలు అనేది ఉత్పత్తి, ఎకరాకి 40 క్వింటాలు అనేది ఉత్పత్తి. తర్వాత సంవత్సరం 40 క్వింటాల 50 క్వింటాల ఉత్పత్తిగా చేసినాం కదా, ప్రొడక్టివిటీ ఎంతకు పెరిగింది? 10 క్వింటాల ప్రొడక్టివిటీ పెరిగింది. ఇట్లా పత్తిలో 5 సంవత్సరాల కాలంలో ప్రొడక్టివిటీ ఉత్పత్తిని పెంపొందించుకునే మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ. దీంట్లో ఏమేమంటారు? 5 years మిషన్ టు ఫెసిలిటేట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ప్రొడక్టివిటీ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ కాటన్ ఫార్మింగ్. దీనికి సంబంధించిన అంశాలు చూస్తే పత్తి వ్యవసాయం యొక్క ఉత్పాదకత మరియు స్థిరత్వంలో గణనీయమైన మెరుగుదలను సులభతరం చేయడానికి మరియు అదనపు పొడవైన ప్రధానమైన పత్తి రకాలను ప్రోత్సహించడానికి 5 సంవత్సరాల మిషన్ను ప్రకటించడం జరిగింది. ఏం లేదండి, ఇప్పుడు 2024 ఉంది ఎగ్జాంపుల్కి. 2024లో భారతదేశం మొత్తంలో, ఉదాహరణకు మాత్రమే మాట్లాడుతున్నా, భారతదేశం మొత్తంలో 100 క్వింటాల పత్తి పండింది. 100 క్వింటాల పత్తిని ఉత్పత్తి చేసారు. ఎగ్జాంపుల్కి 2025లో ఏం చేయాలి? 110 క్వింటాల పత్తిని ఉత్పత్తి చేయాలి. 110 క్వింటాలు. 2026లో ఏం చేయాలి? 120 క్వింటాలు. 2027లో 130 క్వింటాలు. అంటే యావరేజ్ దీంట్లో స్థిరత్వం ఏం కనిపిస్తుంది? ప్రతి సంవత్సరము 100 క్వింటాల పత్తి ఉత్పత్తి జరుగుతుందా లేదా? ఇక్కడ 100 క్వింటాలు యావరేజ్గా 100 క్వింటాల్ అనేది ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంది. ఈ స్థిరమైన ఉత్పత్తిని కలిగి ఉండి ఉత్పాదకతను పెంపొందించి, ఉత్పాదకత అంటే 100 నుంచి 110కి, 110 నుంచి 120, 120 నుంచి 130, అంటే ప్రతి సంవత్సరం 10 క్వింటాల పత్తిని అదనంగా ఉత్పత్తి చేస్తున్నాం. ఈ అదనంగా చేసిన ఉత్పత్తినే ప్రొడక్టివిటీ, ఉత్పాదకత 10 క్వింటాలు 10 క్వింటాలు 10 క్వింటాలు. ఇట్లా ఏం చేస్తారు ఇక్కడ అంటే ఉత్పాదకతను మరియు స్థిరత్వంలో గణనీయమైన మెరుగుదలను. స్థిరత్వం 100 క్వింటాలు 100 క్వింటాలు 100 క్వింటాలు, ఈ స్థిరత్వాన్ని మెయింటైన్ చేస్తూ, అంటే తక్కువ ఎక్కువ కాకుండా 100 క్వింటాల్ ఉంది, 100 క్వింటాలను పెంచుతూ 110 క్వింటాలు 120 క్వింటాలు 130 క్వింటాలు, అంటే ప్రతి 10 క్వింటాల్ ఉత్పాదకతను పెంచుతూ, అదేవిధంగా వీటిలో ఏం చేయాలంటే పొడవైన ప్రధానమైన పత్తి రకాలు. ఇప్పుడు హైబ్రిడ్ సీడ్స్ అంటాం కదా, ఒకప్పుడు పత్తి చెట్టు ఇంత ఉండేది కానీ వాటికి కాయలు తక్కువ ఉండి పత్తి తక్కువ వచ్చేది. ఇప్పుడు ఎట్లున్నాయి? హైబ్రిడ్ సీడ్స్ ద్వారా పత్తి చెట్టు చిన్నగా ఉండి ఎక్కువ కాయలు రావడము, ఎక్కువ పత్తి రావడము, ఎక్కువ ఉత్పత్తి జరగడం జరుగుతుంది. అంటే ఈ హైబ్రిడ్ సీడ్స్లో పొడవైన పత్తి విత్తనాలు ఉంటాయి. వీటిని ఏం చేయాలి? పొడవైన పత్తి విత్తనాలను ప్రోత్సహించడానికి 5 సంవత్సరాల మిషన్ను ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా మొత్తంగా ఏంటిది? ఇది పత్తి యొక్క ఉత్పాదకతను పెంచడం కోసము ఒక మిషన్ని ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి వ్యవసాయ రంగంలో, వ్యవసాయానికి సంబంధించిన ఇంజన్లో భాగంగా, అంటే ఇంజన్ అభివృద్ధి చెందడానికి, డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీలో భాగంగా వ్యవసాయానికి ఇంజన్గా మనం తీసుకుంటున్న అంశాలలో మనం ఇది ఒక అంశం ఏంటిది? పత్తి ఉత్పాదకతకు సంబంధించిన మిషన్. ఇది ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాము? అభివృద్ధి చెందుతున్న 100 జిల్లాలు, వ్యవసాయ జిల్లాలలో ఏమేమి చేయాలి. నెక్స్ట్ ఏంటిది? పత్తి ఉత్పాదకు సంబంధించిన మిషన్. ఈ అంశం కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే మకానా బోర్డ్ ఇన్ బీహార్. మకానా బోర్డును బీహార్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి 2025-26 బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి? మకానా ఉత్పత్తిని పెంపొందించడము, ప్రొడక్షన్ ఉత్పాదకతను పెంపొందించడం, ప్రాసెసింగ్, వాల్యూ అడిషన్, మార్కెటింగ్. అంటే మకానా బోర్డును బీహార్లో ఏర్పాటు చేసి అక్కడ ప్రొడక్టివిటీ ఉత్పాదకతను పెంపొందిస్తూ మార్కెటింగ్ చేయడం. ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు పంట పండింది, ఈ పండిన పంటను ఏం చేయాలి? ప్రాసెసింగ్ చేయాలి. ప్రాసెసింగ్ చేయాలంటే ప్యాకెట్లలోకి నింపాలి, ఫస్ట్ శుద్ధి చేయాలి, వాటిని మిషన్ల ద్వారా ప్యాకెట్లలోకి నింపాలి, తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళాలి, వీటిని ఏం చేయాలి? వినియోగదారులకు అమ్మాలి. అంటే మొత్తం కింద మకానా బోర్డుని ఏర్పాటు చేసి అక్కడ ప్రొడక్టివిటీ ఉత్పాదకతను పెంపొందిస్తూనే అదేవిధంగా అదే బోర్డులో ఏం చేయాలి? ఒక ప్రాసెసింగ్ చేసి ప్యాకెట్ల అంటే కాటన్ బాక్సులు గోడౌన్లలో నిర్మించి ఆ గోడౌన్లలో ఏం చేయాలి? వీటంతటిని ప్రాసెసింగ్ చేసిన తర్వాత మార్కెటింగ్కి పంపించాలి. ఇదంతా ఇక్కడ మకానా బోర్డుని బీహార్లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ నేషనల్ మిషన్ ఆన్ ఐల్డింగ్ సీడ్స్, అధిక దిగుబడినిచ్చే వంగడాల కార్యక్రమం. నేషనల్ మిషన్ అండ్ ఐల్డ్ సీడ్స్ అంటే
మనకి అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు ఉంటాయి, విత్తనాలు ఉంటాయి, హైబ్రిడ్ సీడ్స్, వీటికి సంబంధించిన మిషన్ ఇది. ఏంటిది ఇక్కడ? టార్గెటెడ్ డెవలప్మెంట్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ సీడ్స్ విత్ హై ఈల్డ్, పెస్ట్ రెసిస్టెన్స్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్. అంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏం చేయాలి ఇక్కడ అంటే ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలానికి సంబంధించి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడము, అధిక దిగుబడితో విత్తనాలను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా ఉంది, పశ్చిమ గోదావరి, ఈ ప్రాంతాలలో డెల్టా ఏరియా కాబట్టి అక్కడ ఏమవుతుంది, వరి పంట ఎక్కువ పండుతుంది. ఈ ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి అధిక దిగుబడినిచ్చే వరి విత్తనాలను ఉపయోగిస్తే ప్రొడక్టివిటీ అధికంగా పెరుగుతుంది. ఈ అంశాలను ఆ పర్యావరణ వ్యవస్థను అనుకూలించేలా విత్తనాలను మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా రాజస్థాన్లోని పాలి జిల్లా ఉంది, అక్కడ జొన్న పంటకు ఆ వాతావరణ పరిస్థితులు అనుకూలం. ఆ జొన్న పంట యొక్క ప్రొడక్టివిటీని పెంపొందించడం కోసం ఆ జొన్న పంటకు సంబంధించిన హైబ్రిడ్ సీడ్స్ను ఉపయోగించాలి. అంటే ఏ ప్రాంతంలో ఆ ప్రాంతానికి అనుగుణంగా పర్యావరణ వ్యవస్థను పరిశీలిస్తూ అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఉపయోగించాలి, అది చూడాలి. నెక్స్ట్ ఏంటిది, 100 కంటే ఎక్కువ విత్తన రకాలను వాణిజ్యపరంగా అందుబాటులో అంటే మార్కెట్లో అమ్మడానికి 100 కంటే ఎక్కువగా హైబ్రిడ్ సీడ్స్ ఉంచుతూ అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్. ఇప్పుడు మార్కెట్లో ఒక 100కు పైగా 100 రకాల పంటలకు సంబంధించిన హైబ్రిడ్ సీడ్స్ని మార్కెట్లో అనుకూలంగా ఉంచి ఏ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఆ సీడ్స్ను ఉపయోగించుకొని పంటలు అధికంగా దిగుబడి చేసుకునేలా ఈ జాతీయ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏది? అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్. ఫస్ట్ ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు పండించాలి, ఏ సీడ్స్ ఉపయోగించాలి, ఇట్లా దేశం మొత్తం మీద ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలించే విత్తనాలను ఒక 100 రకాల విత్తనాలను మార్కెట్లో ఎప్పటికప్పుడు లభ్యమయ్యేటట్టు మనం తీసుకురావాలనేదే అధిక దిగుబడినిచ్చే విత్తనాలపైన జాతీయ మిషన్. ఈ అంశం కూడా చూసుకోవాలి. వ్యవసాయంలో భాగంగా వచ్చిన అంశం ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టొద్దండి. ఎందుకు అంటున్నానంటే క్వశ్చన్ ఏ రూపంలోనైనా రావచ్చు. ఈ అంశం కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ క్రెడిట్ త్రూ కిసాన్ క్రెడిట్ కార్డ్, ఈ అంశం కూడా చూసుకోవాలి. ఎన్హాన్స్డ్ కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి మాట్లాడుతాం. ఎన్హాన్స్డ్ క్రెడిట్ త్రూ కిసాన్ క్రెడిట్ కార్డు. కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన అంశం ఏంటిదంటే కిసాన్ క్రెడిట్ కార్డులు మొట్టమొదటిసారిగా ఎప్పుడు 1999 రబీ సీజన్ నుంచి భారతదేశంలో వ్యవసాయంలో రైతులకు సంస్థాగత పరపతిని పెంపొందించడం కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సంస్థాగత రుణాలు అంటే ఏంటిదంటే బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడాన్ని సంస్థాగత రుణాలు అంటాం. నాన్ ఇన్స్టిట్యూషనల్ లోన్స్ అంటే ఏంటి? సంస్థాగతం కాని రుణాలు కూడా ఉంటాయి. అంటే ఏంటి? మన ఊర్లలో విలేజ్లలో వడ్డీ వ్యాపారులు ఇవ్వడం కానీ, వడ్డీ వ్యాపారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఈ చిట్టీలు నడిపించే వాళ్ళు మిత్తిలకు డబ్బులు ఇస్తారంటారుగా, ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారంటారుగా, ఇలాంటి వారి దగ్గర వ్యవసాయ రైతులు రుణాలు తెచ్చుకుంటారు. ఎక్కువ ఇంట్రెస్ట్కి రుణాలు తెచ్చుకొని అప్పుల ఊబిలో చిక్కుకోపోకుండా ప్రభుత్వమే వీరికి కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా వీరికి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సంస్థాగత పరపతి కూడా పెరుగుతుంది. అంటే బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునే సౌకర్యం, వెసులుబాటు ఈజీగా ఉంటుంది. వీరికి సంబంధించిన సదుపాయాలు ఏం కల్పించారంటే ప్రారంభంలో 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు రైతులు ఇందులో రుణం తీసుకోవచ్చు. 5 సంవత్సరాల కాలంలో వీటి రుణాలను ఉపయోగించుకోవచ్చు. వీరు తిరిగి చెల్లించాలంటే ఒకసారి తీసుకున్న రుణాన్ని 12 నెలల్లోపు తిరిగి చెల్లించాలి. అయితే ఇంతవరకు 50,000 నుంచి 3 లక్షల వరకు లిమిట్ ఉండేది కదా. ఈ లిమిట్ని ఏం చేసిరు ఇప్పుడు అని అంటే షార్ట్ టర్మ్ లోన్స్, స్వల్పకాలిక రుణాలు. షార్ట్ టర్మ్ లోన్ అంటే ఇప్పుడు ఇక్కడ 12 నెలల్లో తిరిగి చెల్లించాలంటున్నా. ఈ 12 నెలల కాలంలో ఒక 7.7 crore ఫార్మర్స్కి ఏం చేస్తారు ఇక్కడ అంటే 5 లక్షల వరకే. అంటే ఇప్పుడు 50,000 నుంచి 3 లక్షల వరకు లోన్ సౌకర్యం ఉండగా అట్లా కాకుండా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వీళ్ళకి లోన్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఇందులో ఫిషర్మన్ అండ్ డైరీ ఫార్మర్స్ విత్ ఎన్హాన్స్డ్ లోన్ అంట. మనకి ఇప్పుడు ఫిషర్మన్, మత్స్య కార్మికులకు కానీ, పశుపోషణ మీద ఆధారపడ్డ వ్యక్తులకు కానీ, డైరీ ఫార్మర్స్కి సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ పథకం ఎప్పుడు వర్తింపజేసారు వీళ్ళకి అని అంటే 2018-19 నుంచి ప్రయత్నపూర్వకంగా ప్రారంభించి
2020 ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేసారు. మళ్ళీ చెప్తున్నాను ఏంటిదంటే, ఫస్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎప్పుడు 1998, 1999 రబీ సీజన్లో ఏర్పాటు చేసారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎవరికి? వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఇచ్చారు. తర్వాత ఏం చేసిర్రు? 2018-19లో పశు పోషణ మీద ఆధారపడ్డ వారికి, మత్స్య సంపద ఫిషర్మ్యాన్ల పైన, మత్స్య కార్మికులకు కూడా ఏం చేశారంటే 2018-19లో ఈ కార్యక్రమాన్ని వారికి కూడా వర్తింపజేస్తూ పూర్తి స్థాయిలో 2020 ఫిబ్రవరిలో కిసాన్ క్రెడిట్ కార్డులు వీళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఇప్పుడు ఏం చేస్తారు? లోన్ సౌకర్యము 3 లక్షల వరకు ఉన్న పరిమితిని 5 లక్షల వరకు పెంచారు. 5 లక్షల వరకు లోన్ సౌకర్యం వీరికి కూడా అవకాశం కల్పించారు. మొత్తంగా కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన బడ్జెట్లో అంశం ఏంటిది? వీరి యొక్క రుణ పరిమితి 50,000 నుంచి 5 లక్షల వరకు కలదు. ఈ అంశం కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఎంఎస్ఎంఈలకు సంబంధించి అభివృద్ధి ఇంజన్లలో రెండో అంశం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన అంశం గురించి మనం మాట్లాడదాం.